వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఇలా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ల నుంచి వేల రూపాయలు గుంజుతున్నారు. రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500 మించదు. కానీ ఈసారి స్లీపర్ 4000 రూపాయలుగా పెట్టేశారు. వైజాగ్కు ఆర్టీసీ బస్సులో 2000 రూపాయల లోపే టికెట్ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3000 నుంచి 5500 వరకు వసూలు చేసేస్తున్నాయి. స్లీపర్ అయితే 6000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ కూడా టికెట్ ధరలు పెంచేసింది. దీంతో సాధారణ ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. రైట్. ఇంతకు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? పండుగ సందర్భంగా జరుగుతున్న నిలువు దోపిడీకి చెక్ పెట్టేదెవరు? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు నాగరాజు గారు, ఏకుల సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిల్, కట్టా కార్తిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి ఇద్దరికిను. నాగరాజు గారు ఓకే. నాగరాజు గారు, అయితే ఏంటండి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ? అంటే ఎవ్రీ ఇయర్ ఇది ఉండేదే, కానీ దీనికి ఎందుకండి గవర్నమెంట్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? అంటే ప్రతిసారి చెప్తూ ఉన్నారు ఈసారి నుంచి అలా జరగదు, ఈసారి నుంచి మేము ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు ఒకటే ఛార్జీలు ఉండేలా చూస్తాము అని చెప్తున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అన్నది సత్యం. అవునండి. యాక్చువల్ గా ఏదో పండుగ వస్తుంది, ఒక సంవత్సరానికి అయిపోయింది, 3 రోజులు పండుగ అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం అన్న నాన్చుడి వ్యవహారం మూలంగా ఇలా అయిపోతా ఉందండి. యాక్చువల్ గా ఒక సామాన్య మానవుడు ఒక ఫ్యామిలీతో ఊరికి వెళ్ళాలంటే దగ్గర దగ్గర పండుగ ఏమో కానీ 10,000 రూపీస్ ఇది ఛార్జెస్ కే పెడుతున్నారు. ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే. ప్రభుత్వాలు అనేవి ఉండే ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసం ప్రభుత్వాలు ఉండాలి. సో ఆ పెంచేది కూడా మరీ విపరీతంగా పెంచకుండా మామూలు టైంలో మామూలుగానే తిప్పుతున్నట్టుగా తిప్పితే ఈ ప్రైవేట్ ట్రావెలర్స్ జోలి వెళ్లకుండా మామూలుగా మన గవర్నమెంట్ బస్సుల్లోనే జనాలు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎందుకని పట్టించుకోవట్లేదు ఈ విషయంలో? ప్రతి సంవత్సరం ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుందండి. పోనీ ఏదైనా రేట్లు చూద్దామంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు విశాఖపట్నం వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి 5000, 6000. పోనీ గవర్నమెంట్ బస్సు చూద్దామన్నా వాళ్ళు కూడా అంతే, వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు కూడా 3000 ఇలా ఎలా పడితే అలా వాళ్ళు ఇష్టరాజ్యంగా చేసుకుంటా ఉంటే ఒక సామాన్య మానవుడుకి అసలు ప్రభుత్వాలనే ఉండేది దీనికోసం అంటే ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు ఉండాలి. సో వాళ్ళకి సౌకర్యవంతంగా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి రేట్లు పెంచకుండా మామూలు రేట్లతో ఉంచితేనే ఆర్టీసీ మంచిగా లాభాల్లోకి వెళ్తా ఉంటుందండి. అంటే దీని మీద గవర్నమెంట్ కూడా ఇది చాలా మచ్చండి ఇది. అంటే యాక్చువల్లీ మనకి మినిస్టర్ గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ అంటే ఒక 15 days ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. పండుగ రోజుల్లోనే కాకుండా 365 days కూడా ప్రైవేట్ గవర్నమెంట్ బస్సులు ఒకటే ఛార్జీలు ఉండేలాగా ఒక స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకొస్తాము అని చెప్పారు. అంటే చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడ సంబంధం ఉండట్లా. అవునండి. అంటే మరి దీన్ని మనం ఎలా చూడాలండి? అంటే గవర్నమెంట్ వాళ్ళు మేము ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో మాట్లాడాము, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కొన్ని రెడ్ బస్ కానీ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాక్సెప్ట్ చేశారు అన్న తర్వాత కూడా ఇలా జరుగుతోంది విపరీతమైన రద్దీ. అంటే డైలీ లేబర్ కానీ వాళ్ళు కానీ ఇక్కడ పనుల కోసం ఫ్యామిలీతో తీసుకొచ్చి చిన్న ఇళ్లల్లో వాచ్మెన్ పనులు చేసుకుంటూ, అంటే వాళ్ళ సంక్రాంతికి స్పెండ్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ ఛార్జీలకే స్పెండ్ చేసేలాగా కనిపిస్తోంది. అవునండి. ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం అండి. ఇది ఈ సంవత్సరం ఇది ఒక దందాలాగా అయిపోతా ఉంది. దందా మీన్స్ అంటే ఇది ఒక ఏదో నడుస్తుంది కదా ఇదే నానుడి కంటిన్యూ చేద్దామని కాకుండా కనీసం కొత్త గవర్నమెంట్ కనీసం ఇటువంటి విషయంలో సరే ప్రజలకి మంచి మామూలు రేట్లే పెట్టేసి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఒకసారి మన మినిస్టర్ గారు కూడా ఒకసారి ఇదే విషయం రివీల్ చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. రైట్. నాగరాజ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కట్టా కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దోపిడీల్ని మనం ఎలా చూడాలండి? అంటే ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ఫ్లైట్స్లో వెళ్ళాలి అంటే కూడా ఫ్లైట్ ఛార్జెస్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి అని వాపోతున్నారండి. అంటే ఫ్లైట్ ఛార్జెస్ ఇవి సేమే కదా అన్న వేలో వెళ్తున్నా కూడా ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా పెరిగిపోయినాయి.
అంటే ఇప్పుడు 12,000ది కాస్త ఒక 20,000 అలా పెట్టేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వైజాగ్ కానీ, ఇక్కడి నుంచి విజయవాడకు కానీ, రాజమండ్రికి కానీ ఫ్లైట్ ఛార్జెస్ కూడా బేర్ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు. అంటే Yes. పోనీ ఇది ఇంత ఛార్జెస్ ఉన్నాయి కదా అని అంటే ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫ్లైట్ ఛార్జెస్ కూడా బేర్ చేయలేకపోతున్నారు. నిన్నటి దాకా సినిమా టికెట్ ధరల దోపిడీ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బస్ టికెట్ ధరల పెంపు వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే అంతిమంగా సామాన్యుడి జేబులో నుంచి డబ్బులు తీసుకొని డబ్బులున్న కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోకి ఆ డబ్బులు తీసుకువెళ్ళడానికి జరుగుతున్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి, ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల ఓటుతో గెలిచారు కానీ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, ప్రైవేటు వ్యవస్థల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ దోపిడీ చేసుకున్న మేము మాత్రం ఎందుకు చేసుకోకూడదు? ప్రభుత్వం కూడా కొంత దోపిడీకి ట్రై చేస్తుంది, ప్రైవేట్ అంత కాకపోవచ్చు కాక ప్రభుత్వం కూడా దోపిడీ చేస్తుంది. ఆర్టీసీ బస్సులు, స్పెషల్ బస్సులు వేసేసి ఎలాంటి రాయితీలు లేకుండా, ఇప్పుడు నేను జర్నలిస్ట్ గా నాకు జర్నలిస్ట్ పాస్ ఉంటుంది, 1/3 కొట్టాలి, కానీ 1/3 కొట్టరు. అక్కడ స్పెషల్ బస్ అండి, ఎలాంటి రాయితీలు ఉండవండి అని చెప్పేసి ఒరిజినల్ టికెట్ ఎంత ఉందో అంత తీసుకుని పెట్టి చేస్తారు. అంటే రాయితీలు కూడా లేకుండా చేస్తూ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ తెలంగాణలో అమల్లో ఉంది, కానీ ఇప్పుడు స్పెషల్ బస్సు పేరుతో ఈ బస్కి అయితే మా ఆధార్ కార్డు ఫ్రీ చదదండి, టికెట్ కొనుక్కోవాల్సిందే అని చెప్తారు. అంటే రాయితీలను కూడా పక్కన పెట్టేసి ఉన్న ఛార్జీలను కూడా పక్కన పెట్టేసి పెంచిన ఛార్జీల ద్వారా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా తప్పు. సామాన్యుని దోపిడీ చేసే విధానం ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గత కొన్నాళ్ళుగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రజలు ప్రశ్నించే తత్వం పోయింది, పోరాడే తత్వం పోయింది. ఏదోలే ఇక మనం తట్టుకోవాల్సిందే. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా, డిమాండ్ కమ్ సప్లై సూత్రం అని చెప్పేసి. అంటే డిమాండ్ ఆధారంగా సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్ ఎన్కాష్ చేసుకొని ధరలు పెంచుకునే అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఈ మధ్య సినిమా టికెట్ల విషయంలో కొత్త దాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో స్టేజ్ మీద చెప్పారు, డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం పెంచుకుంటే తప్పేంది, బ్లాక్ ను వైట్ చేసే కోసం మేము పెంచుతున్నాం సినిమా టికెట్ రేట్ అంటే అది ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది, దాని కాస్ట్ ఒక 10 రూపాయలు. మీ స్వతంత్ర ఛానల్కి వచ్చాను డిబేట్ లో నేను పాల్గొంటుంటే మీరు నాకు వాటర్ అవుతున్నాయి, అక్కడ మీరు ఇచ్చేటప్పుడు వాటర్ దొరకవు, 100 రూపాయలు అయితే నేను ఇస్తానని అనుకోండి, అంటే నా డిమాండ్ ఆసరా తీసుకొని టికెట్ రేట్ పెంచారనుకోండి, అది కరెక్టా? నిజానికి అదే కరెక్ట్ అయితే, ఒక అదే డిమాండ్ సప్లై సూత్రమే కరెక్ట్ అయితే బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ అమ్మదు, అమ్మితే కంప్లైంట్ చేయడానికి కంప్లైంట్ నెంబర్స్ కూడా ఇస్తారు. మరి వాడు డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని నమ్ముకొని ఎందుకు ధరలు పెంచుకోకూడదు? అక్కడ సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ, వాడు ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే అవకాశం కల్పించారు కదా. అక్కడేమో తప్పు, వీళ్ళకేమో రైటా? అంటే ఒకే విషయం ఒకటి చేస్తే తప్పు అవుతుంది, ఇంకోటి చేస్తే రైట్ అవుతుందా? అంటే ప్రభుత్వం అఫీషియల్ గా దోపిడీ చేపించే కార్యక్రమం, అనుమతినిచ్చి మరీ దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ప్రభుత్వాల విషయంలో ప్రజలు ప్రశ్నించే తత్వంతో మేలుకోనాల్సిందే. అధిక ధరలు పెట్టము అని ఆర్టీసీ బస్సుల ముందు కూర్చోమనండి. అంటే కార్తిక్ గారు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా అని, లేకపోతే అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆర్టీఏ కొరడా అన్నంత మాత్రాన ఏవి ఆగట్లేదు. 500% ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారంటండి. 500% అంటే చూసుకోండి ఏ విధమైన దోపిడీకి పాల్పడుతున్నారు. ఆర్టీఏ కొరడా లేదు, ఏమి లేదండి. ప్రభుత్వమే అఫీషియల్ గా దోపిడీ చేసుకోండి, జనం దగ్గర డబ్బులు గుంజుకునే సమయం ఇది, గుంజుకోండి, ఎవరు గుంజుకుంటే గుంజుకున్నోడి గుంజుకున్నంత అని చెప్పేసి అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ప్రభుత్వం సీరియస్ గా ఉంటే ప్రైవేట్ వాడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే కార్తిక్ గారు ఒక విషయం చెప్పండి. అంటే ఈ పండగలు కానీ, ప్రత్యేక సందర్భాల్లో కానీ, లేకపోతే ఏవైనా పుష్కరాల టైంలో కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ఇలా జరుగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు దోపిడీ చేస్తారు, జోబులు ఖాళీ చేస్తారు, అన్నీ ఎవ్రీ టైం మనకు తెలుసు. అయినా కూడా గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఎటువంటి యాక్షన్ ఎందుకని ఇంతవరకు తీసుకోవట్లేదు? వాళ్ళకి కూడా సూట్ కేసులు చేరుతాయి కాబట్టి. ఇప్పుడు ఎందుకు డిమాండ్ టికెట్ రేట్ పెంచుతున్నారు అంటే సగం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ గవర్నమెంట్ లో ఉన్న మనుషులువేనంటారా? దాంట్లో వేరే మాటే ఉందండి. ఖచ్చితంగా కదా, అవును కదా. దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఒకటి కొంతమంది వ్యక్తుల చేతుల్లో, గవర్నమెంట్ నాయకుల చేతుల్లో ప్రైవేట్ బస్సులు ఉంటాం ఒకటి, ప్రభుత్వ నాయకులకి చాలా చేరుతాయి ఒకటి.
కేవలం మీరు కేవలం బస్సుల గురించి మాత్రమే చర్చిస్తున్నాను. పండుగను ఆసరా తీసుకొని ఎన్ని రకాల ధరలు పెంచుతున్నారో అన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సినిమా టికెట్ నుంచి మొదలు పెడితే విమాన టికెట్ల వరకు బస్సు టికెట్ అన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. సామాన్యుల నుంచి లాక్కోవటానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లో కూడా విపరీతమైనటువంటి దందా చేస్తున్నారు. సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు. మనం చేతగానమైనంత కాలం, మన నోరు నువ్వు మూసుకున్నంత కాలం, మనం ప్రశ్నించలేనంత కాలం, మన చేతగాని ధనాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయడానికి ప్రభుత్వాలు అఫీషియల్ గా పర్మిషన్లు ఇస్తున్నాయి. నాకు ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి. మొన్న మధ్య ప్రభుత్వం చెప్పిన మాట, పెద్ద హీరో సినిమాకు ఒక రేటు, చిన్న హీరో సినిమాకు ఒక రేటు అని చెప్పారు. పెద్ద హీరో చిన్న హీరో అనే చట్టానికి ప్రభుత్వానికి ఎలా ఉంటాయండి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ బిగ్ హీరో, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్మాల్ హీరో? చట్టం ముందు అందరూ సమానమైనటువంటి సూత్రం రాజ్యాంగ సూత్రం అయితే పెద్ద హీరో చిన్న హీరో అని ఎలా అంటారు? అంటే పెద్ద హీరో చిన్న హీరో అనరు, పెద్ద సినిమా చిన్న సినిమా అంటారండి. పెద్ద హీరో అంటానికి లేదు, దాన్ని కూడా అంటానికి లేదు. మీరు ఎక్కడ చూస్తారు? మీరు పెట్టే బడ్జెట్ ను చూసిస్తారా? ఆ బడ్జెట్ ఆడిస్తూ పెట్టుకుంటుంది. నేను ప్రభుత్వం పెట్టమని చెప్పిందా? నీకు దమ్ము ఉంది, వసూలు చేసుకోగలను, ఎక్కువ మంది జనాన్ని రప్పించుకోగలను, రిపీటెడ్ ఆడియన్స్ రప్పించుకోగలను అని నమ్మకంతో నువ్వు నీ ఇష్టపూర్తిగా పెట్టుకుంటుంది. నువ్వు పెట్టుకున్న దానికి జనం డబ్బులు కట్టాలంటే, జనం టికెట్ రేట్ పెంచి చూడాలంటే ఇదంటే కరెక్ట్? అంటే గవర్నమెంట్లే పర్మిషన్స్ ఇస్తున్నాయి కదండి, మనం ఏం చేస్తాం చెప్పండి? చెప్తున్నా, గవర్నమెంటే ప్రజలను దోపిడీ చేస్తుందని చెప్తున్నా, ప్రభుత్వాలే పర్మిషన్ ఇస్తున్నాయని చెప్తున్నా. నేను చెప్తుంది అది. ఈ ప్రైవేట్ దందాకి ప్రభుత్వమే ఓపెన్ గా సహకరిస్తుంది. ప్రైవేట్ దందాకి ప్రభుత్వమే అఫీషియల్ గా సహకరిస్తుంది. ఇది నేను చెప్తున్నమాట. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు అలానే ఉన్నాయి. సామాన్యుడి కోణంలో పాలకులు లేరు. చెప్తున్నమాట. రైట్. కార్తిక్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాగరాజ్ గారు చెప్పండి మేడం. అయితే హైవేస్ మొత్తం ట్రాఫిక్ జామ్ తో నిండిపోయినాయండి. అంటే ఇప్పుడు ఆ రద్దీని కంట్రోల్ చేయడానికి అధికారులు ఏమైనా అంటే చర్యలు చేపట్టారా? అంటే ఎలా ఉంది అంటే బస్సు మార్గంలో కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు అని మాట వింటూ ఉన్నామండి. అంటే బస్సు మార్గాల్లో కూడా వీళ్ళ ఆధిపత్యం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. అంటే దీనిపై గవర్నమెంట్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు ఇప్పటి వరకు. ఆ రద్దీని ఏమాత్రం కంట్రోల్ చేయట్లేదు. అంటే ఇప్పుడు బస్సులు వెళ్తూ ఉన్నాయి కదండి, అటు నుంచి రిటర్న్ రావడానికి ఖాళీగానే ఉంటాయి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఆ ఖాళీ బస్సులు వెంటనే తరలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఇది యాజ్ యూజువల్ గా జరిగే పని అండి. బస్సులు వెళ్తా ఉంటాయి, వస్తా ఉంటాయి. యాక్చువల్ గా ఈ దందా ఆగాలి, ప్రైవేట్ దందా అనేది ఆగాలి. ఇది ఆగాలి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళంతా దాన్ని ఒక జీవో లాంటిది ఏదైనా పాస్ చేసి కరాఖండిగా జనాలకు కూడా తెలియపరచాలండి. ఆర్టీసీ బస్సుల్లో రేట్లు పెంచట్లేదు, ఇదే విధంగా ఉంటుంది. 2003లో అదేదో ఉంటుంది కదా ఇప్పుడు డిమాండ్ సప్లై. అసలు గవర్నమెంట్ విషయంలో డిమాండ్ సప్లై కాదండి. గవర్నమెంట్ అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయాలి. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే, సరే వాళ్ళు పెంచుకుంటే పెంచుకున్నారు. నాగరాజ్ గారు, నేను ఎకనామిక్ స్టూడెంట్. డిమాండ్ అండ్ సప్లై సూత్రం వేరు, వీరు చెప్తున్న నిర్వచనం వేరు. ఆ సూత్రానికి ఉన్న నిర్వచనం వేరు, వీరు చెప్తున్న నిర్వచనం వేరు. గవర్నమెంట్ విషయం మాట్లాడుతున్నాను. నేనేం చెప్తున్నానంటే, ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అనేది ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. సో అటువంటిప్పుడు వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఇలా పండుగలప్పుడు ఛార్జీలు దందుకొని ఉన్న 3 రోజుల్లోనే కోటాను సంపాదించుకుంటున్నారు ప్రైవేట్ ఆపరేటర్స్. వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? నాకు ఇంకోటి సమాధానం, నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. ఇప్పుడు ఛార్జీలు విపరీతంగా పెంచి మరీ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నారు కదా, కనీసం మినిమం సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతారు వాళ్ళు? మినిమం సేఫ్టీ మెజర్స్ ఇప్పుడు అసలు ఎక్కడ ఉండవండి. మీరు క్యాబిన్ దగ్గర ఉన్న సీట్లో కనుక కూర్చుంటే అసలు ఇంకా ఇంకొకసారి ఇంకో బస్సు ఎక్కాలన్నా కూడా భయంగా ఉంటుంది. అలా తీసుకెళ్తా ఉంటారు. ఎంతప్పటికీ ఎంత ఫాస్ట్ వెళ్ళామో, ఎంత త్వరగా వెళ్ళిపోయామో, రీచ్ అయ్యామో, మళ్ళీ తీసుకొచ్చాము, మళ్ళీ పెట్టాము, ఇదే పద్ధతిలో ఉంటారు తప్పితే గవర్నమెంట్. నిల్చోటానికి 1000 రూపాయలు అంటండి. ఓన్లీ నిల్చొని ట్రావెల్ చేయడానికి 1000 రూపాయలంట. దోపిడీ వల్ల జరుగుతున్న ఇంకో నష్టం కూడా ఉంది. ఎవరికి వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకుంటున్నారు. ఓన్ ట్రాన్స్పోర్ట్ పెరగటం ఫలితంగా రోడ్లన్నీ బ్లాక్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలనేది ఒక డిమాండ్. ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి? ట్రాఫిక్ ని కస్టడీ చేయాలి, పెట్రోల్ ని సేవ్ చేసుకోవాలి, డీజిల్ ని సేవ్ చేసుకోవాలి, ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటించాలి, మన రోడ్లను కాపాడుకోవాలి. మనకాడ జనాభా ఎక్కువ, జనసాంద్రత ఎక్కువగా ఉంటది, మన రోడ్ల విస్తీర్ణం తక్కువ.
బయట దేశాల్లో ఉన్న పరిస్థితి మన దేశంలో ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని జనాభా మన దగ్గర ఉంటారు. కాబట్టి మన సేఫ్టీ మెజర్స్ ఫాలో కావాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాల్సిందని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓన్ ట్రాన్స్పోర్ట్ తో పోలిస్తే కూడా కాస్ట్లీగా మారిస్తే, ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టిపోయేదానికి నేను ఓన్ కారు కొనుక్కొని కార్లో పోవచ్చు కదా అని చెప్పి, అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ లెవెల్స్ ని పెంచితే దానివల్ల ఎంత సమాజానికి ఇబ్బంది, ఎంత పొల్యూషన్. ఇవాళ ఢిల్లీ నగరం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎందుకు? ఓన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ కావడం వల్ల, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువ కావడం వల్ల, పొల్యూషన్ దానికి అనుసంధానం కావడం వల్ల. ఇవాళ మనం హైదరాబాద్ కూడా ఢిల్లీ తర్వాత అంత ప్రమాద స్థాయిలో ఉంది. ఎందుకు? ఓన్ ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ప్రజల్ని మరచాలి కానీ ఎందుకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైపు ప్రజల్ని నెడుతున్నాం? మనమే ప్రజల్ని నెడుతున్నాం. ఓన్ ట్రాన్స్పోర్ట్ చూసుకో ప్రభు, నీ ఓన్ ట్రాన్స్పోర్ట్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ఒకటే ఖర్చు అవుతుంది, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఓన్ ట్రాన్స్పోర్ట్ తక్కువ ఖర్చు అవుతుంది అనేది. ఒకప్పుడు నేను ఖమ్మం పోవాలంటే ఇప్పుడు ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే 4,000 అయింది అంటే రాను పోను. అదే బస్సులో పోతే ఎంతలో 1,000 రూపాయలు పొయ్యి కూడా రావచ్చు కుటుంబంతో కలిపి అనే పరిస్థితి నుంచి ఇలా బస్సులో పోయి రావాలన్నా 3,000-4,000 అవుతున్నాయి అనుకున్నప్పుడు, ఇక 500-1,000 రూపాయలు అటు ఇటు తేడా వస్తే ఏమని నా కార్డు తీద్దామని నేను అనుకోనా? కరెక్ట్. అంటే ఇప్పుడు నా కారు తీయడం వల్ల నాలాంటి వాళ్ళు 100 మంది కార్లు తీసుకొని ఓన్గా రోడ్డు మీదకి రావడం వల్ల ట్రాఫిక్ అంతా బ్లాక్ అవుతుందా లేదా? డీజిల్ కన్జంప్షన్, పెట్రోల్ కన్జంప్షన్ జరుగుతుందా లేదా? ఇది దేశానికి నష్టం కదా. అంటే దేశ భద్రత కూడా ముప్పు జరిగేలా ప్రైవేట్ మాఫియా, గవర్నమెంట్ మాఫియా కలిసి పనిచేస్తున్నాయి. ఈ దేశ భద్రతను కూడా ఆలోచించట్లేదు. దేశం అంటే ప్రేమ లేదు, జనం అంటే ప్రేమ లేదు. వీళ్ళకి అధికారం మీద పిచ్చి, డబ్బు మీద పిచ్చి, వ్యామోహం తప్ప ప్రజలంటే ఏమాత్రం ప్రేమ, కనికరం కూడా లేనటువంటి పరిపాలన, పాలకుల్ని మనం చూస్తా ఉన్నాం. ఇది మనం ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలండి. రైట్. నాగరాజ్ గారు ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు జీవో కోసం. మీరు చెప్పినట్టు 2003లో ఒక జీవో తెచ్చారండి. జీవో నెంబర్ 16 గవర్నమెంట్ జారీ చేసినట్టుంది. అంటే ఆ జీవో ప్రకారం 5 రోజుల వరకు అంటే రేట్లను సవరించుకోవచ్చు అన్నది ఆ జీవో సారాంశం అనుకుంటా. 2003లో వచ్చిందండి జీవో నెంబర్ 16 అని జీవో తెచ్చారు. కానీ ఏ జీవోలు తెచ్చినా ఎవరు ఏది ఫాలో అవ్వాలో అదే ఫాలో అవుతారు. జీవోలను ఎవరు ఫాలో అవ్వరండి. ఒకటండి, అసలు మన ప్రజల్లో కూడా చాలా తప్పు ఉందండి. దొరికింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయే పని కాకుండా ఏదైనా ఒక అవేర్నెస్, గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ, ఊరక దానికి పనికిరాని వాటికి రోడ్ల మీదకి వెళ్తా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు వాస్తవం చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫెస్టివల్ సంక్రాంతి అనేది. ఇటు ఛార్జెస్ అంతే అవుతున్నాయి, అటు వెళ్ళాక ఫెస్టివల్ 3 days చేసుకునేప్పటికీ సామాన్య మానవుడు కనీసం ఒక 6 months కోలుకోలేడండి ఈ ఎఫెక్ట్. అలా తయారైపోయింది. అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. సామాన్య మానవుడు మాత్రం ఈ సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ నుంచి 6 నెలల వరకు తేరుకోలేడు. మళ్ళీ తేరుకునేలోపే మళ్ళీ ఏదో ఒక పండగ వచ్చేస్తానే ఉంటుంది. 6 నెలల వరకు అయితే తేరుకోలేరు. మరి ఇప్పుడు మనకి కార్తీక్ గారు చాలా గట్టిగా చెప్పారు, గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కలిసి ఇదంతా చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు. మరి దీనికి ఏంటండి పరిష్కార మార్గం ఏంటి? ఒకటండి, గవర్నమెంట్ దందా చేయడం అంటే ఒకటండి, ప్రైవేట్ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ముట్టాల్సిన ముడతా ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కామన్ ప్రాసెస్ అని నడుస్తూ ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే ఆర్టీసీ కూడా ప్యారలల్ గా రేట్లు పెంచడం చాలా తప్పు. వాళ్ళు పెంచకుండా మామూలు రేట్లోనే ప్రయాణం మేము కల్పిస్తున్నామని చెప్తే జనాల్లో కాస్త అవేర్నెస్ పెరిగి సేఫ్ అండ్ సెక్యూర్డ్ హ్యాపీగా మనం ఊరికి వెళ్ళి రావచ్చు అన్న విషయాన్ని కనుక తెలియపరచగలిగితే ఎవరు ఆర్టీసీ బస్సులే ప్రిఫర్ చేస్తారు తప్పితే ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరు వెళ్ళరండి. అంటే ఇంతవరకు గవర్నమెంట్ అధికారులు కానీ, సంబంధిత శాఖ మంత్రులు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇంత రేట్లు పెంచారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇంతవరకు ఏమైనా చర్చలు జరపటం కానీ ఏమీ మనం వెళ్ళినట్టు కనిపించలేదండి ఇంతవరకు. లేదండి, ప్రతి సంవత్సరం ఉండేదే, అసలు ఏం లేదు. మీరు అసలు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి ఈ విషయంలో. చాలా త్వరగా ఇదే డిబేట్ ని ఇంకొక 2-3 రోజుల ముందు పెట్టుంటే ఏదైనా కాస్త కదలికి వచ్చి ఉండేదేమో. వాట్ ఎవర్, ఐ అప్రిషియేట్ యూ. ఈ విషయం చర్చ జరగాలండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే మనం చర్చ జరుపుతామండి, కానీ యాజ్ యూజువల్ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనం చర్చలో కూర్చుంటామండి. ఏముండదు. అలా కాకూడదు. మనం దీన్ని కాస్త గట్టిగా మనం తీసుకెళ్దాం. మీరు కూడా ఒక క్యాప్షన్ ప్రజెంట్ చేయండి. మీ వంతు మీరు కృషి చేయండి మేడం. మా సైడ్ నుంచి మేము ఎప్పుడు సామాజిక పరంగా మేము చెప్తా ఉంటాం. మేము పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులను వెళ్ళండి అని చెప్తాం. మేము రిప్రజెంట్ కొంతమంది చెప్పి కూడా ఉన్నాం మేడం. యాక్చువల్లీ కార్తిక్ గారు అంటే నామకే వస్తే గవర్నమెంట్ అంటే పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే
ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణించకండి, సేఫ్ కాదు, గవర్నమెంట్ దాంట్లోనే ప్రయాణించండి అని నామకే వస్తే కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఏమైనా వింటున్నారా? అంటే ప్రశ్నించలేని ప్రజలు ఉన్నంత కాలం, పద్ధతులు పాలకులు ఉన్నంత కాలం ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుందండి. ఒకటి, పద్ధతులు కాని పాలకుల్ని మార్చగలిగే సత్తా, దమ్ము ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. నోళ్ళు పోసుకొని ఏదో అంటే కార్తిక్ గారు ఇందాక మీరే చెప్పారు, ప్రశ్నించడం అనే కంటే ఇక్కడ మన అవసరం అన్నది వాళ్ళు బాగా కనిపెట్టారండి. మీరే చెప్పారు ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ అన్న సూత్రాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు. అంటే మనకి ఎలాగో అవసరం, ఇప్పుడు ప్రశ్నించే అవకాశం లేదు మనకి ఇప్పుడు ఇక్కడ. ఎంత దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్టేజ్ మీద చెప్తారండి డిమాండ్ సప్లై సూత్రం ఏంటి? ఏంటది? ప్రభుత్వం చెప్పేదా? ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉంటుందా? డిమాండ్ సప్లై చేస్తారా అని డిమాండ్ ఎన్కాష్ చేసుకుంటారా? ఎంత దమ్ముంటే ఒక పాలకుడిగా స్టేజ్ మీద చెప్తారండి ఆ మాట? ఖచ్చితంగా చెప్పకూడదు. అంటే పాలకుడికి ఉండాల్సిన లక్షణం అది కాదు. పాలకుడికి ఉండాల్సింది సామాజిక బాధ్యత, పాలకుడికి ఉండాల్సింది ప్రజా సంక్షేమం. ప్రజలకు ఏది అవసరం వీలెంత తక్కువ రేటుకి ప్రజలకు అందించగలిగితే, అది వినోదమైనా లేదు రవాణా మార్గమైనా లేదు ఇంకోదైనా, ప్రజలకి మోపలేని భారంతో బాధపడుతున్నప్పుడు ఆ భారాన్ని తగ్గించేవాడు పాలకుడు తప్ప, భారాన్ని మోపేవాడు దానికి కారణం నీ డిమాండ్ అని చెప్పేవాడు పాలకుడు కాలేడు. ఇవాళ పాలకుడు చూస్తే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క డిమాండ్ ను ఆసరాగా తీసుకొని దాన్ని దోపిడీ చేయడానికి ఓపెన్ సర్టిఫికెట్ స్టేజ్ మీద ఇచ్చేస్తున్నారండి. ఇది తప్పు. ఈ ఆలోచన తప్పు. దీన్ని మనం ప్రశ్నించాలి. గుడ్డిగా, మూర్ఖంగా, అభిమానంతో, పిచ్చితో మనం వాళ్ళకి సపోర్ట్ చేసే పద్ధతులు ఉండకూడదు అనేది నా భావన అండి. అయితే ఇప్పుడు ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు, ప్రయాణికులు ఈ భారం మోయలేమంటున్నారు అని అంటే ఎలా అయినా ఊరికి వెళ్ళాలి కదండి. ఇప్పుడు పిడికలు బిగించాలి, ఇప్పుడు ప్రశ్నిస్తూ కూర్చుంటాము అంటే టైం అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు లొంగిపోవటం మొదలు పెడితే లొంగ తీసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు రెడీగానే ఉంటారండి. వంగబెట్టి తంతారు వాళ్ళు మన్ని. మనం లొంగి వంగి ఉంటే వంగబెట్టి తంతారు వాళ్ళు మన్ని. ఎన్నాళ్ళు కదా ఎన్నాళ్ళు పడుతాం మీకు అన్నారు కదా, ఈ సంవత్సరం చర్చి పెడతాం, మళ్ళీ వచ్చి చర్చి పెడతాం, మళ్ళీ తర్వాత వచ్చి చర్చి పెడతాం. పెట్టుకుంటూనే మనం మాట్లాడుకుంటూనే పోతాం. ప్రజలు లొంగిపోతూనే ఉంటారు, వాళ్ళు లొంగ తీసుకుంటూనే ఉంటారు, దోపిడీ కొనసాగిస్తూనే ఉంటారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఈ దేశంలో విద్య, వైద్యం, రవాణా అనేటువంటిది కేవలం పబ్లిక్ రంగంలోనే ఉండాలి, ప్రైవేట్ రంగంలో ఉండడానికి వీలేదు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఉండాలి. ఖచ్చితంగా విద్య రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా. అంటే కార్తిక్ గారు మీరు అన్నట్టు విద్య, వైద్యం వరకు ఓకే అనుకుందాం. అంటే ఫ్రీగా ఇవ్వాలి. రవాణా కూడా అంటే మినిమం రవాణా ఎవరు ఫ్రీగా అడగలేదు, కానీ మినిమం చార్జెస్ తీసుకోమని చెప్తూ ఉన్నాం మనం. కాదు, అస్సలు లేదు. రూపాయి కూడా తీసుకోవద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉండాలి. అవినీతికి మూల కారణం ఎక్కడ ఉంది అంటే, ఈ డబ్బు కోసం మనిషి ఆశపడుతున్నాడంటే, మానవ సంబంధాలు తెగిపోతున్నాయంటే దానికి కారణం ఏంటంటే రోజువారీ ఖర్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటే ధరలు తగ్గుతాయి. ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటే మనిషి యొక్క రోజువారీ ఖర్చు తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటే నెలవారీ డబ్బులు చాలా మిగులుతాయి. వేరే రంగం మీద ఇన్వెస్ట్మెంట్ జరిగింది నేను చెప్పేది. రెండోది, అనవసర ప్రయాణాలు తగ్గుతాయి, అనవసరాలు తగ్గుతాయి. నిజానికి వాస్తవం చెప్పాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తప్ప ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది పరిమితంగా ఉండబడాలి. విద్య, వైద్యం, రవాణా ఫ్రీగా ఇవ్వబడాలి. ఇప్పుడు ఒక సగటు ఉద్యోగం అండి, ఇప్పుడు మీకు జర్నలిస్ట్ ఎంత జీతం ఇస్తారు, మీరు రోజు ట్రాన్స్పోర్ట్ కి ఎంత ఖర్చు చేస్తారు, మంత్లీ ఎంత ఖర్చు చేస్తారు, మీ మొత్తం వేతనంలో 10% మీ ట్రాన్స్పోర్ట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 10% పర్ మంత్ ఖచ్చితంగా అవుతోందండి. మరి ఇంకా రవాణా తక్కువ చేయడం ఎందుకు? విద్యా వైద్యకి ఏ రకంగా ఖర్చు పెడతాం, రవాణాకి తెలియకుండా ఖర్చు పెడతాం. విద్యా వైద్యం మన కళ్ళ ముందు కనపడుతుంటది. బిల్లులు కట్టేటప్పుడు కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి, స్కూల్ బిల్లు కట్టేటప్పుడు, హాస్పిటల్ బిల్లు కట్టేటప్పుడు. కానీ రవాణా కనపడదు, ఎందుకంటే ఒకే టైం పెట్టాం. రోజు కోర్టు పెట్టుకుంటూ పోతాం. అవును, కనపడదు. కాబట్టి ఇంకోటి విషయం చెప్తున్నానండి, మీరు ఫ్రీగా ఇచ్చినా సరే ఆర్టీసీ బస్ ఎక్కేవాడు సామాన్యుడే. డబ్బులు ఉన్నవాడు ఫ్రీకి ఇచ్చే బస్ లో నేను ఎక్కడి మంది నా సొంత కారు తీసుకొని పోతా అంటే డబ్బులు ఉన్నవాడు పెట్టుకుంటాడు. కానీ డబ్బులు లేని వాడే ఫ్రీకి ఇచ్చిన ఎక్కుతాడు. మీరు ఒక్కసారి మీ మైకు తీసుకొని సొంత టీవీతో ఆధార్ కార్డుతో ఫ్రీ బస్ వచ్చింది కదా, ఎవరు ఎక్కే మహిళలు ప్రధాని గమనించండి, 90% సామాన్యులే ఉంటారు. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు 10% పిసినారితనంతో ఎక్కే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు సపరేట్ ఆటో మాట్లాడుకుని పోయే వాళ్ళు, ఓలా బుక్ చేసుకుని పోయే వాళ్ళే ఉంటారు, డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు. రెండోది,
మొదట్లో కొద్దిగా డబ్బులున్న వాళ్ళు కూడా కొంత ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆధారపడి తర్వాత వామో సీట్లు లేవు, ఓమో ఇంతమంది రక్షణ మనం పోతామా, ఇంతమందితో మనం కలిసి వెళ్ళలేము, మనం సపరేట్ గా పోతాం అనుకుని అలవాటే డబ్బులు పెట్టడానికి అలవాటైపోతారు. కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మనం జనాన్ని ఆకర్షించడం అవుతాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు సామాన్యులు అందరినీ ఆకర్షించడం అవుతాం. దానివల్ల రవాణా రోడ్లు బాగుపడతాయి. మరి మీరు అనొచ్చు రవాణా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఏమి రావట్లేదు, నష్టమే వస్తుంది. ఇప్పటికీ కూడా టికెట్ కొన్నా ప్రభుత్వానికి కొంత నష్టమే వస్తుందని ఆర్టీసీ వాళ్ళు రైల్వే వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ నష్టమే ఎట్టా వస్తుంది. అదేదో ఫ్రీగా ఇచ్చేస్తే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని రోడ్ల వైపు మన ఖర్చును తగ్గించుకోవచ్చు. మనం నెలకోసారి రోడ్ల మరమ్మతులు చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న జనాభా అలాంటిది, మన కాడ ఉన్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అలాంటిది. నెలకోసారి రోడ్ల మరమ్మతులు చేయించుకోవాల్సింది. అదే ఆ నెలపోయి సంవత్సరానికి 5 రోడ్ల మరమ్మతులు ట్రాన్స్పోర్ట్ కనుక రోడ్డు మీద తగ్గించుకోగలిగితే ట్రావెలింగ్ టైం తగ్గిద్ది, మనిషి పని చేయగలిగే టైం పెరిగింది. ఇలా హైదరాబాద్ లో 8 గంటల వర్కింగ్ అవర్స్ అయితే 2 గంటలు అదనంగా ట్రాన్స్పోర్ట్ కేటాయిస్తున్నారు. 10 గంటలు తెలియకుండా పనిచేస్తున్నారు 10 మనిషి. ఆ 2 గంటలు ఆఫీస్ లోనే పెట్టగలిగితే ఆ 2 గంటలు పని సామర్థ్యం పెరిగింది కదా, అవుట్పుట్ వస్తుంది కదా. ఏ మేరకు అది ఉపయోగం జరిగింది? ఇది చాలా లోతైన విశ్లేషణ అండి, అందరికీ అర్థం కాకపోవచ్చు. రవాణా అంటే అంత ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎవరు డబ్బులు అడు పెట్టుకొని పోతారు కంటే కాదు. దాని వెనకాల ఉన్న మర్మాలు వేరు, దాని వెనకాల లోతైన చర్చ వేరు. అది కనుక చేయగలిగితే, అంత మెచ్యూరిటీగా ఆలోచించగలిగితే ఆ విషయాలన్నీ తెలుస్తాయి మనకి. అయితే ఒకసారి మనం నాగరాజ్ గారితో నాగరాజ్ గారు, ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు చూసి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారండి? అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు అంటే ప్రాథమికంగా అంటే ప్రయాణికులు సేఫ్టీ చూడట్లేదు, లోపల సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయో లేవో పాటించట్లేదు. అలాంటప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏజెన్సీస్ కానీ దానికైనా ఎటువంటి గైడ్ లైన్స్ అయినా గవర్నమెంట్ ఇస్తోందా? ఇంతవరకు ఏం చూసి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తోంది? యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఫాలో అవుతారండి. అట్స్ నాట్ ఏ ఇష్యూ, పక్కా ఫాలో అవుతారు ఫస్ట్ విషయంలో. తర్వాత రన్నింగ్ లో ఉన్నప్పుడు దాని కండిషన్స్ ఇవన్నీ ఏం తెలియదు, డైలీ నడుస్తున్నాయి కదా అని చెప్పేసి అంటా ఉంటారు. ఫిట్నెస్ ఇవన్నీ ఏమి ఉండకపోవచ్చు. కొన్ని బస్సులు మంచి అపీరెన్స్ కి చాలా అందంగా కనిపిస్తాయి, లోపల ఇంటీరియర్ కూడా చాలా అవుట్ స్టాండింగ్ కనిపిస్తా ఉంటాయి, సూపర్ గా ఉంటాయి. జనాలు అంతా టెంప్ట్ అవుతుంది కూడా, కాస్త కోస్త జనాలు అందుకోసం టెంప్ట్ అవుతా ఉంటారు. లోపల ఇంటీరియర్ చూసి అవుట్ లుక్ ఇన్నర్ లుక్ అంతా చూసేసి ఇది బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ సేఫ్టీ మెథడ్ అనేది బస్సు ఎంత స్పీడ్ వెళ్తుంది, అసలు ఎంత స్పీడ్ లో బ్రేక్ కొడితే బండి ఆగుతుంది, అసలు ఏంటి విషయం అనేది సామాన్యం. అసలు ఏం పండగ అయిపోయింది, ఊరికి వెళ్ళిపోవాలి, ఎలా ఒకలా ఎంత అయితే ఏం అంటే ఫిట్నెస్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి? ఫిట్నెస్ కాదు, లోపల ఏమైనా సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా, సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయాలి లెక్క ప్రకారం? ఇప్పుడు ఒకటండి, మనం ఒక వెహికల్ వాడుతూ ఉంటాం, మన బండి కండిషన్ మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి కంపల్సరీ బండి మొత్తం టోటల్ చెక్ చేసుకుంటా ఉండాలి. అంటే అది ఎవరిది బాధ్యత? అది ఓనర్స్ కి బాధ్యత అండి. అంటే ఓనర్స్ కి బాధ్యత, గవర్నమెంట్ కూడా చెక్ చేస్తా ఉండాలి ప్రతిసారి. కనీసం ఇంతకు ముందు ఉంటామండి, నా చిన్నప్పుడు చూస్తున్నాను, ఇప్పుడైతే కనిపించట్లేదు నాకు. నేను గుర్తెరిగాక 15-20 సంవత్సరాలు ఎక్కడ నేను చూసినట్టే కనిపించలేదు. ఇలాంటి అవేర్నెస్ మనం ఏమైనా ఇలా ఏదైనా చర్చలు ఇలాంటివి పెడితే ఒక నామకా క్యా హై అన్నట్టు రేపు ఒక 2-3 రోజుల వరకు అలా చేస్తారు అంతే తప్పితే మళ్ళీ తర్వాత అట్లీస్ట్ కార్తిక్ గారు, ఇప్పుడు హైవే మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే విజయవాడ హైవే కానీ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికి అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా దీనికి ఎటువంటి చర్యలైనా ఇప్పటి వరకు అధికారులు ఏమైనా చేపట్టారా అండి? మీకు కనపడుతోందా ఏమైనా? అంటే వెహికల్ అయితే ఎక్కడ మూమెంట్ కనపడలేదండి. అంటే మీరు అన్నట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఓన్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసిన వాళ్ళే, అంటే 50% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే 50% ఓన్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు వెహికల్స్ మూమెంట్ లేదండి. మీరు అన్నది ఎక్కువ మంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం వల్ల రోడ్లన్నీ బ్లాక్. మన రోడ్లు ఎట్ ఏ టైం అందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకి వస్తే సరిపోయే రోడ్డు కావండి. నేను చెప్తున్నా కదా, మనకాడ జనాభా ఎక్కువ, మనకున్న పరిస్థితి, ఇప్పుడు మనకున్న రోడ్ల విస్తీర్ణం సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత అధికారులు చర్యలు తీసుకున్నా అధికారులు కూడా ఏమీ చేయలేరు. అధికారులు ప్రభుత్వ విధానం మారాలి. ప్రభుత్వ విధానంలోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తప్ప ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడే పరిస్థితి మనిషి క్రియేట్ చేసి పెట్టాలి.
మీరు అన్నారు కదా 50-50 వాడుతున్నారు, పబ్లిక్ 50 వాడుతున్నారు, ప్రైవేట్ 50 వాడుతున్నారు అని కదా. అదే పబ్లిక్ వైపు 80% తీసుకురండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 80% తీసుకురండి, ఓన్ ట్రాన్స్పోర్ట్ బాగా తగ్గించే పరిస్థితి తీసుకురండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలంటే ఏం చేయాలి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే నేను చీప్ గా పెడతాను, ప్రశాంతంగా వెళ్తాను, సేఫ్టీగా వెళ్తాను, నేను చాలా ఖర్చు లేకుండా పోతాను అనేది వస్తే ఇంత డబ్బులు మిగులుతున్నాయి కదా అని ఓన్ ట్రాన్స్పోర్ట్ మానేసుకుంటారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మానేసుకుంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడతారు. నేను ఎందుకు ఫ్రీగా అడుగుతున్నాను, డబ్బులు పెట్టలేని పరిస్థితులు ప్రజలు ఉన్నారని కాదు, అసలు పెట్టించాల్సిన అవసరం లేదు అనేటువంటిది. ఖచ్చితంగా మన రోడ్లను మనం కాపాడుకోవాలి, మన పొల్యూషన్ ని, మన వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. మన కళ్ళ ముందు ఢిల్లీ నగరం కొలాప్స్ కనపడుతుంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. మనకు ఒక ఉదాహరణ, ఆ పరిస్థితులకు మన హైదరాబాద్ తెచ్చుకోకూడదు, మన ప్రాంతాన్ని తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ వచ్చినాయి ఓన్ ట్రాన్స్పోర్ట్. ఒకప్పుడు ఎవరికి ఉందండి కారు? ఎంతమందికి ఉంది కారు? ఎవరో డబ్బులు ఉన్న కలిగిన రోజుల్లో ఎవరికో ఒకటి కారు ఉండేది, బైకులు కూడా చాలా పరిమితంగా ఉండేవి. కానీ జనాలు తిరగలేదా? ప్రతి ఇంటికి ఒక కార్ కాదండి, ప్రతి ఇంటికి 3 కార్లు ఉంటున్నాయి ఇప్పుడు. అంటే యాక్చువల్లీ ఒక బస్సులో 4 వెళ్ళిపోవచ్చు లెక్క ప్రకారం. కారు అనేది ఒక 4-5 ట్రావెల్ చేయడానికి, అలా కాదు. ఇప్పుడు ప్రతి మనిషి ఇంట్లో ఒక్కొక్క కార్ వేసుకొని, ఒక్కొక్క వెహికల్ వేసుకొని వెళ్తున్నారు, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. పెద్ద కార్ వేసుకొని అందులో ఒకరే ప్రయాణిస్తారు. ఇప్పుడు దీని విషయం ఫెస్టివల్ ఒకటి సరదాగా ఏదో కాదు, ఫ్యామిలీతో వెళ్ళాం, ఊరు విలేజెస్ కొంచెం స్టేటస్ సింబల్ సంథింగ్ ఉంటాయి. కానీ మనలాగా ఇంత 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 మంచిగా ఆలోచన అందరికీ ఉండాలని లేదు కదా సోదరా. సో అలా జనాలు చెప్తున్నారు. వెరీ గుడ్. దానికి కూడా నా దగ్గర సమాధానం. స్టాటస్ సింబల్ కోసం పోయే వాళ్ళు, డబ్బులు ఎక్కువైపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేనే మొత్తం పర్సెంటేజ్ తగ్గితే అంటే ఇప్పటికి కూడా మీరేం మాట్లాడుతున్నారంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటాను కారణాలు ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తున్నాం, పతంగి టోల్ గేట్ దగ్గర అంతా బ్లాక్ అయిపోయింది, అయిపోతా ఉంటది. ఇది అంతే. కాకపోతే విషయం ఏంటంటే, మనకున్న ఎంత మేడం 4 లైన్ అంటారు, అంటే రైట్ సైడ్ 2 లేన్, లెఫ్ట్ సైడ్ 2 లేన్, అంటే వెళ్తా ఉంటే 2 బస్సులు వెళ్తూ ఉంటాయి, లేకపోతే 2 బస్సులే వెళ్తా ఉంటాయి. సో ఇంకొక లైన్ అయితే యాక్చువల్ గా కావాల్సిన, ఎందుకంటే మన పబ్లిక్ ఎంతమంది, మన జనాభా ప్రపంచంలోనే 140 crores. సో దానికోసం ఏంటంటే రోడ్లు కూడా మనకి చాలా యాక్చువల్ సరిపోవు మేడం ఈ రోడ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కార్తిక్ గారు, వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే రైల్వేస్ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే రైల్వేస్ కూడా ప్రైవేట్ గా నడిపించుకునేలా ఉన్నారండి వీళ్ళందరూ. ఆల్రెడీ ఇప్పుడు రైల్వే పూర్తిగా ప్రభుత్వం పాలసీ నడుస్తుంది. ప్రభుత్వం అండ్ ప్రైవేట్ మధ్య మార్గంగా నడుపుతున్నారు రైల్వే. ఆల్రెడీ ప్రైవేట్ ని ఎంటర్ చేశారు రైల్వేలోకి. దేశంలో ప్రైవేట్ రంగాన్ని పబ్లిక్ చేస్తున్నారు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మన ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులే ప్రైవేట్ నడుపుతా ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్ ఎవరివి, ప్రైవేట్ కాలేజీలు ఎవరివి, ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరివి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరివి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎవరిది, అంతా ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వేదయ్యే. ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేయండి, దాంట్లో రాజకీయ నాయకుల పార్ట్నర్షిప్ లేవా, వాటాలు లేవా? తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తీయండి, ప్రభుత్వ పెద్దల ఆస్తులు మొత్తం దాంట్లో పెట్టుబడులుగా లేవా? ఇదంతా కూడా వీళ్ళు ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చి మనకి డబ్బులు పెట్టి ఓటు తెప్పించుకొని మనీ పాలిస్తున్నట్టుగా వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటూ పెంచుకుంటూ పోయే నాయకులు వీళ్ళంతా. అలాంటి నాయకత్వాన్ని మనం పెంచి పోషిస్తున్నాం. నాయకులు మనకు ఉన్నది మన సంక్షేమం కోసం, మన బాధ్యత కోసం, మన చూడటం కోసం కాదు, వాళ్ళ ఆస్తుని కాపాడుకోవడం కోసం, పెంచుకోవడం కోసం. ఓకే, రైట్. కార్తిక్ గారు, నాగరాజ్ గారు, ఒక్కసారి మనం లైన్లో ఉందాం. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై లేకపోతే హైవేపై ట్రాఫిక్ జామ్పై మా విశాల్ రిపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. విశాల్ గుడ్ ఈవినింగ్. రైట్ శ్రవంతి, చెప్పండి. విశాల్, ఎక్కడున్నారు? రద్దీ ఎలా ఉంది? ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ ఎలా సాగుతోంది? అంటే గవర్నమెంట్ అధికారులు దీనిపై అడ్డుకట్ట వేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అంటే ఆర్టీఏ కొరడా జులిపించింది, అవన్నీ మాటలు వింటూ ఉన్నాం, కానీ ప్రయాణికులు రద్దీ చూస్తున్నా, ప్రయాణికుల అవస్థలు చూస్తున్నా, డైలీ కూలీలు చూస్తున్నా, వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా కనిపిస్తోంది. అంటే సంక్రాంతికి దాచుకున్న డబ్బులంతా ఈ ట్రావెల్స్కే పెట్టేలాగా కనిపిస్తోంది. దీనిపై ఫుల్ అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, ఈరోజు ఉదయం నుంచి కూడా అటు ఉప్పల్, ఎల్బీ నగర్, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్సులలో వరుసగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రయాణికుల రద్దీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూనే ఉన్నాము. ముఖ్యంగా
ఆర్టీసీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా, అంటే సంక్రాంతి అనే కాదు ఏ పండుగ వచ్చినా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటిస్తుంది. ఇక ఈ ప్రత్యేక బస్సులను ప్రకటించిన తర్వాత వెంటనే ఆ ప్రత్యేక బస్సులలో స్పెషల్ ఛార్జెస్ని, అంటే ప్రతి ట్రిప్కు కూడా ఒక ప్రయాణికుడి మీద 50% అదనంగా టికెట్ మీద అదనంగా ఛార్జీని వసూలు చేస్తుంది ఆర్టీసీ. అంటే ఇక్కడి నుంచి కరీంనగర్కి ఒక 400 రూపాయలు ఉంటే రెగ్యులర్ బస్సులో, అదే ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఈ ప్రత్యేక బస్సులలో ఒక 200 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అంటే 600 రూపాయలు ఇక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్కి వెళ్ళడానికి ప్రయాణికుడు చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇలాగే ప్రతి చోట కూడా అంటే 6400 స్పెషల్ బస్సులను ఆర్టీసీ ప్రకటించింది. ఈ 6400 స్పెషల్ బస్సులలో కూడా ఈ స్పెషల్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి. అంటే 50% ఎక్కువ ఛార్జీలని ఆర్టీసీ ఈ 6000 పైచిలకు బస్సులలో అమలు చేస్తుంది. అంటే ఉన్నవి తెలంగాణలో ఉన్నాయి మొత్తం బస్సులు 9200 బస్సులు మాత్రమే ఉన్నాయి. రెగ్యులర్ బస్సులు నడపాల్సింది పోయి పండుగ సందర్భంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామంటూ ఈ అదనపు ఛార్జీలను వసూలు చేయడానికి ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని అసలు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న బస్సులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని బస్సులను ప్రత్యేక బస్సులుగా మారిస్తే బాగుంటుంది. అసలు రెగ్యులర్ సర్వీసులను తక్కువగా చేసి ఈ ప్రత్యేక బస్సులను ఎక్కువగా చేయడం వల్ల ప్రయాణికుడి జోబుకి, అంటే ప్రయాణికుల నుంచి ఎక్కువగా దోచుకోవడానికే ఈ ప్రణాళికలు ఆర్టీసీ రూపొందిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరొక విషయం, ఆర్టీసీ బస్సులో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేసినప్పటికీ అసలు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అసలు బస్సులని కూడా ప్రయాణికుల సరిపడా బస్సులను కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు అంటున్నారు. అంటే జేబీఎస్ దగ్గర, జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ప్రయాణికులు పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నారు. ఉదయం నుంచి బస్సులు కూడా అంటే 3 నుంచి 4 గంటలు పట్టే సమయం, ట్రావెల్ జర్నీ సమయం కూడా మొత్తం నిలబడే, అది లేడీస్ చిన్నపిల్లలను ఎత్తుకొని మరి నిలబడే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఆర్టీసీలో వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులు లేకపోవడం. కరోనా కంటే ముందు ఆర్టీసీలో 10,000 పైగా బస్సులు పెట్టింది. ఆ బస్సులన్నింటినీ కూడా తగ్గించుకొని ఉన్న బస్సులనే రెగ్యులర్ బస్సులు నడుపుతూ అన్నా బస్సులనే ప్రత్యేక బస్సులు అంటూ ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేసింది. అయితే దీనికి సంబంధించి ఆర్టీసీని స్వతంత్ర సంఘం నుంచి అడిగినప్పుడు ముఖ్యంగా ఆర్టీసీలో బస్సులు ఇక్కడి నుంచి జిల్లాలకి వెళ్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ ఖాళీగా వస్తున్నాయని ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు. అందుకే మేము 50% ఎక్కువ వసూలు వస్తుందని అంటున్నారు. కానీ రెగ్యులర్ గా వెళ్ళే సర్వీసులు నడవడం లేదు. ఆ రెగ్యులర్ గా నడిచే సర్వీసులను తక్కువ చేసి ప్రత్యేక బస్సులు అంటూ ఒక స్టిక్కర్ అంటించేసి ప్రత్యేకంగా 50% టికెట్ల రేట్లను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 10, 11, 12 ఈ 3 రోజుల పాటు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేక బస్సులు కొన్ని మళ్ళీ హైదరాబాద్కు వస్తాయి కాబట్టి ఆ బస్సులలో కూడా ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని చెప్పింది. ఇక ఆర్టీసీ ఒకవైపు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ సాధారణ రోజులలో రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సమయంలో రేట్లను 2 నుంచి 3 రేట్ల వరకు పెంచి కస్టమర్ల నుంచి తీసుకుంటున్నాయి అనేది కూడా మనకి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఇక అంటే అటు ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల వస్తుందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఎందుకంటే పట్టణం సొంత జిల్లా వెళ్ళాలంటున్నాము. అయినప్పటికీ అటు ఉన్న దాంట్లోనే సర్దుబాటు అయ్యి వెళ్ళామనుకుంటాం, కానీ ఒకవైపు ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తుంది, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రత్యేక ఇక కార్లలో యథావిధిగా ఎక్కువ ఛార్జీలే ఉంటాయి. దీంతో పాటు ప్రత్యేక రైళ్లలో కూడా దక్షిణ మధ్య రైల్వే ఈసారి 200 పైగా రైళ్లను నడుపుతుంది. ఈ 200 పైగా రైళ్లలో కూడా ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తుంది. ప్రత్యేక ఛార్జీలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ రైలు సమయానికి కూడా ఆపరేట్ చేయట్లేదనే విమర్శ దక్షిణ మధ్య రైల్వే మీద ఉంది. ప్రయాణికులు గంటల తరబడి రైల్వే స్టేషన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఈ ప్రత్యేక ఛార్జీల మీద అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అంటున్నారు. ఈరోజు ఉదయం ఓరారికి దగ్గరలో ఉన్న పెద్దంబర్పేట దగ్గర కొన్ని బస్సులను సీజ్ చేశాము. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న
కొన్ని బస్సులను సీజ్ చేశామని ఆర్టీ అధికారులు అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అన్నిటి మీద ఎంక్వైరీ జరగట్లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి. శ్రవంతి, ప్రస్తుతానికైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులు ఎక్కువ డబ్బులను పెట్టి తమ సొంత జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రవంతి, అంటే ఎవ్రీ ఇయర్ ఇదే రద్దీ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇంతమందే ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అంటే ప్రయాణికులకు సరిపడా బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎందుకు గవర్నమెంట్ అరేంజ్ చేయలేకపోతుంది? ఎందుకని ప్రైవేటు ట్రావెల్ పరం చేస్తుంది ప్రజల్ని? అంటే ప్రతి సంవత్సరం సేమే కదా నాగరాజు గారు, అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి రష్ ఇలానే ఉంటుంది, ఇంతమంది ప్రయాణిస్తారు. ఈ మాత్రం అంచనా లేకుండా, అంటే ఇక్కడ మనకి ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టు క్లియర్ కట్గా గవర్నమెంట్ ప్రైవేటు ఆడుతున్న డ్రామా లాగే అనిపిస్తోంది కదండి. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ టికెట్స్, స్పెషల్ బస్సులు వేశారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టేశారు గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా గవర్నమెంట్ ప్రైవేటు ఇద్దరు ఏకమై ఈ దందా చేస్తున్నట్టు క్లియర్ కట్గా కనిపిస్తోంది. మీరేమంటారు? చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తూ ఉంటది, లేక చూస్తుంటే అంత అలాగే ఉంది మేడం. డ్రామా ఆడుతున్నట్టే ఉంది. కానీ వాట్ ఎవర్, మంచి బస్సులు వేస్తున్నారు, 6,000 పైగా బస్సులు వేస్తున్నారు, ఈ విషయం సంతోషిద్దాం. కానీ రేట్ల విషయంలోనే ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు తెలంగాణలో బస్సులు ఫ్రీ అండి. నిజంగా లాస్ వస్తూ ఉంటది. పర్ మంత్ వచ్చి 6,000 crores ఎంతో సంథింగ్ లాస్ వస్తుందన్న. ఆ లాస్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి. ప్రజల సేవ చేశారు, ఆ ప్రజలకు సేవ చేసినట్టు కింద లెక్క. అంటే సో ఇదే విధంగా ఇప్పుడు బస్సులు వేశారు, ఓకే గుడ్, కానీ రేట్లు ఎందుకు పెంచాలండి? మీకు డిమాండ్ సప్లై ఇప్పుడు ఈ 3 రోజులే కదా, ఈ 3 రోజుల తర్వాత మీరు పోనీ రెగ్యులర్ గా నడిచే సర్వీసులు కూడా స్పెషల్ బస్ కింద కన్సిడరేషన్ చేసేది మార్చేసి ఈ రెగ్యులర్ బస్సులు కూడా ఛార్జీ ఎక్కువ ఉన్నారు. అంటే స్పెషల్ బస్సులకి రెగ్యులర్ బస్సులకు కూడా ఛార్జెస్ పెంచేసి స్పెషల్ బస్ అంటే మరి ఎందుకు? ప్రయాణికుల కోసం గవర్నమెంట్ ఏం ఆలోచిస్తోందండి? 6 డిజిట్ చేస్తారు, స్పెషల్ బస్ అంటారు, దానికి కూడా రేట్లు పెంచేస్తారు. మరి దీనికి ఏంటి పరిష్కార మార్గాలు? అంటే ఇప్పటి వరకు ఎవరు ఏమీ స్పందించట్లేదు, మేము అది చూస్తున్నాము, ఆ చర్యలు చేపడుతున్నాం అన్న ఇవ్వగలిగితే. ఇప్పుడు ఏముంది మేడం, ఈ రోజు 11th రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది రేపు ఎల్లుండి. సో ఈ లోపల ఏదన్నా చేయగలిగితే నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. ఎవరు ఏమి చేయలేమండి, ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు డెఫినెట్గా మనం చెప్పితే డెఫినెట్గా మేము స్పందిస్తాము, మేము చర్యలు తీసుకుంటాము, మేము ఇలాంటివి సహించము, ప్రైవేట్ ట్రావెల్స్ దందాన్ని మేము యాక్సెప్ట్ చేయము, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తామని డెఫినెట్గా సానుకూలంగానే స్పందిస్తారండి. కానీ జరిగేది మాత్రం యాజ్ యూజువల్ ఇదే జరుగుతూ ఉంటుందండి. నాకు ఒక మిత్రుడు చెప్పారండి, ప్రైవేట్ ట్రావెలర్స్ మధ్యలో ఎంత బిజినెస్ చేస్తారో ఈ ఫెస్టివల్ సీజన్ ఈ 10 days లో అంత చేస్తారంట. మిగతా ఈ మొత్తం ఈ 10 days లోనే రీచ్ అవుతుందంట వాళ్ళకి. సో ఎంత బిజినెస్ చేస్తున్నారో చూడండి. అలాంటిది ఊరకపోయే డబ్బుల్ని గవర్నమెంట్ ఎందుకు క్యాప్చర్ చేసుకోలేకపోతుంది? అది గవర్నమెంట్ అసమర్థత కూడా అనుకోవచ్చు. అవునండి, ఎగ్జాక్ట్లీ రైట్. నాగరాజ్ గారు అండ్ కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్, నాగరాజ్ గారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.